రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమేనా? ఏమో, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని. మరి ఢిల్లీ పోలీసులు వాళ్ళ హైదరాబాద్ రావడం జరిగింది. ఏంటి కథా కమిషన్ అంటే, ఇక్కడ అమిత్ షా చేసిన ఒక ప్రకటనని వక్రీకరించి అది వైరల్ చేస్తున్నారు అనే ఒక అభియోగంపై అమిత్ షా అంటే బీజేపీ పార్టీ ఇది ప్రజలకి చాలా హాని చేస్తుంది అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అంటే నా మీద డ్యామేజ్ చేశారు అని వేయలేదు, ఎందుకంటే తను పరువు పోతుందేమో అని. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో భిన్న వర్గాల మధ్య ఆ అల్లర్లు చెడదెగుతాయి అని ఒక కంప్లైంట్ ఇవ్వటం మూలంగా అతన్ని అరెస్ట్ చేయడానికి ఇవాళ హైదరాబాద్ వచ్చారు. మరి ఈ రేవంత్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఈ బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రుల సంఖ్య 3కి పెరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా కర్ణాటక, తర్వాత కేరళలో కూడా